మరొక మహిళా ఓటర్ అని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? సరోజన. ఏమాటమ్మా ఇది? పచ్చి సరుకుంటాడు. ఎట్లా ఎంతమంది ఆడాలి ఇది? నలుగురు. అంటే దీని కాలక్షేపం ఎండాకాలం బాగా జరుగుతుందా? ఎవరెవరు నేర్పుతున్నాం మరి? నా మనవరాళ్ళకు. కరోనా సమయంలో అందరూ ఇంటనే ఉన్నారు. సో ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి వస్తున్నాయా? వస్తాను. వస్తున్నా, మీ దగ్గరికి ఒక చోట అడుగుతారా? అడుగుతారు. ఏమంటారు అంటే ఇక ఆడి అంటారు. ఆడిపోయినాక ఏదంటే అదే ఏదైతే కదా. పనితనం అన్నది ఇక ఎవరైనా అంతే చేస్తారు. ఏం జరిగింది ఇక అట్లే ఉంటాను. వస్తుంది నాకు 2000. కేసీఆర్ ఇస్తాడు అంటారు. మద్దతు ఇస్తాను కదా, గెలిపించినాం కదా పోయినా సరే. ఈసారి కూడా గెలిపిస్తాం. కేసీఆర్. మరొక ఓటర్ అని తెలుసుకుందాం. శ్యామ్, నమస్తే సార్. ఏ పేరు మీ పేరు? కన్నయ్య. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే. ఏ వారా ఇది? ఇది 40వ డివిజన్. ఎలా ఉంది, డెవలప్ జరిగిందా? జరిగిందండి. అంటే రోడ్లు గిట్లా అవన్నీ మరమ్మతులు చేయించండి, బాగానే చేసింది. మంచిగా వస్తున్నాయి. వస్తున్నాయి. పింఛన్ వస్తుందా మిడిల్ వరకు? మా పాపకి వస్తుంది 3000 పింఛన్. మరి ఎట్లా ఉంది కేసీఆర్ పాలన? కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? అది బాగుంది సార్. టీఆర్ఎస్ కార్పొరేట్ కారు గుర్తు. మరొక ఓటర్ అని తెలుసుకున్నాం. శ్యామ్ బండి మీద వస్తున్నాడు చక్కగా. నమస్తే సార్. సార్ నమస్తే. థ్యాంక్ యూ, నేను ఆపినందుకు. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉంది మీ యొక్క డివిజన్? డివిజన్ అంటే అందరూ నలుగురు పోటీ పడతాను, అందులో ఎవరో ఒకరికి వెళ్తారు కానీ అందరికి వెళ్తారని మనం చెప్పలేము కదా. అదైతే కామన్, అందరు గెలిస్తే బాగానే ఉంటుంది కానీ ఎవరు బాధపడరు అప్పుడు. సో మరి డివిజన్ డెవలప్మెంట్ ఎట్టుంది? డెవలప్మెంట్ అంటే కొన్ని గల్లీలు అయితే అధ్వానంగానే ఉన్నాయి. అంటే వాళ్ళకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు పాత పరిస్థితి తిరిగే వరకే వాళ్ళకి టైం పట్టింది. ఇక కొత్తగా 3 సంవత్సరాలు వచ్చినాక మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇద్దామని అనుకుంటాను. ఇస్తారా మరి? గుర్తుంది, కారు గుర్తు. నమస్తే అమ్మా. ఏం పేరు? నా పేరు ఉదయ. మంచి పేరు పెట్టారు ఆ రోజుల్లో మీ అమ్మగారు. చదువుకురా? ఎంత? అప్పటి వరకు 5 చదివారా? అంటే ఓటు వేసేటప్పుడు మీరు ఆలోచిస్తారు. మీ కాలనీ? మా కాలనీ చాలా బాగున్నది. ఆ రోడ్లు కూడా మాకు ఈ ఒక్కటి ఆగింది, మిగతా అన్నీ మాకు మర్పల్లి రవి గారు, భాగ్యలక్ష్మి గారు మాకు చక్కని ప్రోగ్రాంలు చేస్తాడు. మనకు కళ్యాణ లక్ష్మి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి. మళ్ళీ తర్వాత మన ఇప్పుడు కరోనా వచ్చిన కాంచి ఒక మనిషికి 10 కిలోల బియ్యం ఇచ్చింది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాను. డెలివరీ అయితే కిట్ ఇస్తాడు కేసీఆర్ గారు. మళ్ళీ తర్వాత ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000. మళ్ళా మిషన్ కాకతీయ భగీరథ ఏ ప్రభుత్వం చేయని పని మన టీఆర్ఎస్ నాయకుడు చాలా చక్కని కార్యక్రమం. చెరువు నిండా నీళ్లు ఉంటే చెరువు వెనక పంట పండితే మనం కడుపు నిండా భోంచేయవచ్చు. అన్ని మంచి కార్యక్రమాలు చేసాడు. ఎప్పటికీ ఒక 200 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు మాకు నాయకుడు ప్రస్తుతానికి రీజెంట్గా మన రవి గారు వచ్చిండు. రవి గారిని మాత్రం మేము కంపల్సరీ గెలిపించుకుంటాం. ఆయన మా ఇంటి మనిషి. నన్నపల్లి నరేంద్ర కూడా మాకు పిలవగానే వస్తాడు. ఇంటికి పోతే మమ్మల్ని అతిథిలాగా చూసుకుంటాడు. చాలా మంచి కార్యక్రమాలు చేసాడు. చాలా బాగున్నది కార్యక్రమం. వితంతు పింఛని, వికలాంగుల పింఛని, ఒంటరి మహిళల పింఛని, అవన్నీ మాత్రం అన్ని సదుపాయాలు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి. అప్పుడు 200 ఇస్తే కోడలు అత్త అన్నం తినమని అనలేదు. 2000 వచ్చిన కాడ నుంచి అత్త టీ తాగుతావా, అత్త గోళీలు వేసుకున్నావా అని అనేటట్టు మన కేసీఆర్ గారు అందరికీ అంత మంచి సౌకర్యాలు కలిగించాడు. మాకు అందరికీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. యాదరాజు. ఏం చేస్తుంటావు? నీ ఆటో నడుపుతా. తెలియలేదా నీకు? డబ్బులు లెక్క పెట్టుకుంటావు బాగానే? మీ కాలనీ మంచిగా ఉంది. డెవలప్ జరిగిందా? డెవలప్మెంట్ ఇక రోడ్లు పోయించారు. ఇప్పుడు అంటే ఇదివరకంటే కంకర రోడ్లు ఉండే. ఇప్పుడు ఎవరికి ఇస్తావు మద్దతు మరి? ఇక కార్కి ఇస్తాం ఇక. సో వరంగల్ 40 డివిజన్లో మరి టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, మరి బీజేపీ పార్టీ అయితేనేమి, మరి పబ్లిక్ పాలసీ ఎటువైపు మొగ్గుతున్నారు? మరి ఈ 40 డివిజన్లో ఎవరికి ఓటేస్తారు? వాళ్ళ నాయకులు ఎవరు ఎన్నుకోబోతున్నారు? అభివృద్ధి వైపు ఎలా ముందుకెళ్తారో అడిగి మరి కొంతమందిని తెలుసుకుందాం. శ్యామ్, ప్రస్తుతం మనము మరి ఒక ఓటర్ ఉన్నారు, వారంటే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. పేరండి? శ్రీదేవి, బోర్గం శ్రీదేవి. సో ఈ ఏరియా పేరు ఏం పేరండి? చెట్లల్లో గడ్డ కర్మాబాదు. ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా ఉంది? చాలా కోట్లలో జరిగినాయి డెవలప్మెంటు. ఇతను 30 ఏళ్ళ నుండి ఉద్యమం చేసిండ్రు. మొదటిగా ఏంది అంట ఆయన బ్రిడ్జ్ తీసుకురావడం
చాలా ఆయనకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా కష్టం ఉండేది నిరుపేదలకు, బ్రిడ్జ్ లేకుండా చాలా అవస్థలు పడేది. అదొకటి ఆయనకు ఒక గుడ్ విల్గా ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించిండు. ఈసారి ఎవరికేస్తారు ఓటు? మరిపల్ల రవణకే, ఏ గుర్తు? కారు గుర్తుకు. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? బాగుందండి. అన్ని సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి. షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, రీసెంట్గా 57 ఏళ్ళ ఉన్నోళ్ళకు కూడా పథకము వస్తుంది. జాబ్ లేని వాళ్ళకు కూడా 3000 పెన్షన్ వృత్తి ఇవ్వడానికి కూడా ఎలక్షన్ల తర్వాత అది ఓకే అవుతుందండి. మరొక ఓటర్ అని తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? సారంగం ఏం చేస్తుంటావు? వెజిటేబుల్ కూర షాప్ నాదే. ఏంది మీ ఏరియా ఎలా ఉంది? డెవలప్ అయిందా? బాగా డెవలప్మెంట్ అయింది. ఏమేమి జరిగినాయి? అన్ని సాధ్యం ముమ్మరకు అయినాయి. మా బ్రిడ్జి చూస్తే పడిచిండు. బ్రిడ్జి గురించి చాలా కష్టపడ్డాడు. ఒక కరీంబంచి ఉరుసు వరకు మా బ్రిడ్జి రావాలంటే దాన్ని ఇళ్ళకారం ముడక చేసిండు. ఇళ్ళకారం పోయి మాకు ఇటు వచ్చిండు, మాకు ఇచ్చేది. మాకైతే బాగా చేసిండు సార్. ఎవరికేస్తావు ఓటు మరి? ఆరు గుర్తుకే నా ఓటు. ఓకే. సీఎం ఎట్లా చేస్తుండు? సేమ్ బాగున్నాయి. సేమ్ పథకాలు బాగానే ఉన్నాయి. వీళ్ళు ఆర్థిక ఉన్న పింఛన్లు బాగానే ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చేది పింఛన్లు ముసలి వాళ్ళకి వస్తే బాగానే ఉన్నాయి. అందరికి బాగానే ఉన్నాయి చేస్తున్నారు సార్. అలాగే మరొక ఓటర్ అని తెలుసుకుందాం. శ్యామ్, నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు సమీ అక్మల్. ఎక్కడ ఉంటారు మీరు? స్థానికంగా కరీంబాద్ 40 డివిజన్లో నివసిస్తున్నాను. ఎలా ఉంది మీ డివిజన్? 100కి 100% అని చెప్పవచ్చు. 1% కూడా తక్కువ లేదు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డ కాడ నుంచి మన గౌరవనీయులు, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కల్వకుంట్ల మన చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు చూసే ఇక్కడ ఉన్న అన్ని వర్గాల వారు ఈరోజు కారు గుర్తుకి ఓటేద్దామని ముందుకు రావడం చాలా హర్షణీయం. దానికి ఎవరో ఒకరు నేర్పితే కాదు, ఈరోజు చాలా రకాలుగా పార్టీలు మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, గాలి ముచ్చట్లే చాలా చెప్పడం జరుగుతుంది. కానీ గత 70 ఏళ్ళ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డాక చేస్తున్న అభివృద్ధి కానీ చూస్తున్న ప్రజలు ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ గుర్తుకు మేము సైతం మీరు చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై వేరే పార్టీ వేరే వర్గాల నుంచి కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా భారీ ఎత్తున చేరడం జరుగుతుంది. దానికి అది కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్లు కానీ, మన రైతులకు సంబంధించిన ఏ విషయంలో కానీ మన కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు కానీ దానికి చాలా బేస్గా అని చెప్పుకోవచ్చు. అందుకు కృతజ్ఞతగా మా బాధ్యతగా ఈ కార్పొరేషన్ సెలక్షన్స్లో టీఆర్ఎస్ తరఫున నిలబడ్డ ఏ అభ్యర్థి అయినా కూడా మా బాధ్యత ఉంది. భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా మేము కూడా కృషి చేస్తున్నాం. ప్రతి ఇంటికి తిరిగి చెప్పాల్సిన బాధ్యత పోగా. సో మరొక ఓటర్ అని తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శ్యామలరావు అండి. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడే ఉంటాను. మయూరి ఆర్ట్ క్రియేషన్స్ తాలూకా వ్యవస్థాపక అధ్యక్షుడిని. మేము మయూరి ఆర్ట్ క్రియేషన్స్ మేము ఇక్కడ స్థాపించిన తర్వాత మేము ఈ మధ్యనే బిల్డింగ్ కట్టిస్తే మేము స్థాపించిన 1982 నుండి కూడా మాకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి కళారంగం అభివృద్ధికి ఇక్కడ మెయిన్గా పాటుపడుతున్నటువంటి మరుపల్ల రవి గారు ప్రధానాయకుడైన. కాబట్టి మరుపల్ల రవి గారికి ఓటు వేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని మాత్రం మా మయూరి ఆర్ట్ క్రియేషన్ తరఫున మేము ఏకగ్రీవంగా ఇవాళ తీర్మానం చేసుకున్నాం. ఏ గుర్తుకు ఇస్తారు ఓటు? మేము కారు గుర్తుకే ఓటు వేస్తామని అందరం కూడా తీర్మానం చేసుకున్నాం. మరొక ఓటర్ అని తెలుసుకుందాం. 40 డివిజన్లో పరిస్థితి ఎలా ఉందో. నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాస్ గారు. ఎక్కడ ఉంటారు? మాది మరపల్ల రవి ఇంటి దగ్గర. ఏ ఏరియా? కరీంబాద. ఎలా ఉంది మీ డివిజన్? మా డివిజన్ బాగుంది. పింఛన్లు వచ్చినాయి, వృద్ధులకు ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి. సార్ ఓటు మరపల్ల రవి గారికి. ఏ గుర్తు? కారు గుర్తుకే. పింఛన్లు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు, కరెంట్ వస్తున్నాయా? కరెంటు కూడా వస్తుంది. మీ ఎమ్మెల్యే డెవలప్మెంట్ బాగానే ఉంది. మీ కేసీఆర్ ఎలా చేస్తున్నారు? పర్వాలేదు. మరొక ఓటర్ అని తెలుసుకుందాం. నమస్తే సార్, ఓకే. మీ పేరు? సురేష్ సార్. ఎక్కడ ఉంటావు సురేష్? మాది ఇక్కడ ఉరుసు కుర్మవాడ. సో ఎలా ఉంది మీ డివిజన్? మా డివిజన్ చాలా అభివృద్ధి చెందింది. మా స్థానిక ఇప్పుడు పోటీ చేసే 40వ డివిజన్ అభ్యర్థి మరపల్ల రవి గారికి మా అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతోని గెలిపిస్తాం మేము ఆయనతో. నేను అడగముందుగా చెప్తున్నావు అన్నమాట. ఎందుకంటే నేను కూడా మాది కూడా ఫోటోగ్రఫీ కాబట్టి. కేసీఆర్ ఎలా చేస్తున్నాడు? కేసీఆర్ కూడా బాగానే చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు కూడా బాగానే ఉంది. బాగానే మీద అయితే కారు గుర్తు ఓటేస్తాంటవా? గుర్తుకే ఓటేస్తాం. ఆయనను అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తాం. మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? రమేష్. ఎక్కడ ఉంటారు రమేష్? ఉరుసు 40వ డివిజన్. ఉరుసు. కాలనీ పేరు? ఉరుసు కుర్మవాడ. నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. నిధులు వస్తున్నాయా? వస్తున్నాయి. సో డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. సీసీ రోడ్ మొన్ననే పడ్డాయి, కొత్తగా పడ్డాయి, చాలా బాగుంది. కరెంటు బాగా వస్తుందా?
కరెంటు కూడా బాగా వస్తుంది. మురుగు కాలువలు కూడా బాగా శుభ్రం, బాగా మంచి కొత్త కట్టించారండి. మోడల్ చాలా డెవలప్మెంట్ ఉంది. చేసే మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారు. ఏ పనున్నా కూడా చెప్పగానే వచ్చి చేస్తున్నారు. మీ డివిజన్లో ఎవరికి వస్తారు మరి ఈసారి మీ మద్దతు? కారు గుర్తు మరపల్లి రవి గారికి ఇస్తాను.